మీ సొంత ఇంటి కలకు అసలైన నేస్తం బీబీజీ ఇండియా. అమరావతిలో నికార్సైన ప్రాపర్టీ కోసం కాంటాక్ట్ 040690322244. మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనానికి వెళ్లే ముందు వేములవాడ రాజన్నను ఎందుకు దర్శించుకుంటారు? వేములవాడ వెళ్లకుండా మేడారం జాతరకు వెళ్తే ఆ మొక్కులకు పూర్తి ఫలం దక్కదా? అసలు మేడారం జాతరకు వేములవాడ రాజన్న ఆలయానికి ఉన్న సంబంధం ఏంటి? ఈ ఆనవాయితీ ఎంతకాలంగా కొనసాగుతుంది? ఈసారి మీరు కూడా మేడారం వెళ్దాం అనుకుంటున్నారా? మరి వేములవాడకు వెళ్లాలా వద్దా? పూర్తి వివరాలు ఈ స్టోరీలో ఒకసారి చూద్దాం. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర మన తెలంగాణ కుంభమేళగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర ప్రతి 2 ఏళ్లకు ఒకసారి అశేష జనవాహిని అడవిని దాటి వనదేవతల చెంతకు చేరుకునే అద్భుత ఘట్టం ఇది. కానీ ఈ మహాజాతరకు వెళ్లే కోట్లాది భక్తులు అంతకంటే ముందు ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుంటారు. ఆ క్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం. మేడారం ప్రయాణానికి వేములవాడకు ఉన్న సంబంధం ఏంటి? అసలు రాజన్నను దర్శించుకుంటేనే వనదేవతలు తమ కోరికలు తీరుస్తారని భక్తులు ఎందుకు నమ్ముతారు? ఈ తరతరాల సంప్రదాయం వెనుక ఉన్న రహస్యం, అవినవ భావ సంబంధం ఏంటో ఈ రోజు తెలుసుకుందాం. చివరి వరకు చూడండి. హిందూ భక్తులకి ఇది తప్పక తెలియాల్సినటువంటి విషయం. దక్షిణ కాశీగా ప్రముఖ శైవ క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన వేములవాడ కోరిన కోరికలు తీర్చే రాజన్న కొలువైన పవిత్ర స్థలం. మేడారం జాతర వచ్చిన ప్రతిసారి తెలంగాణ నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులందరూ ముందుగా రాజన్నను దర్శించుకోవడం గత కొన్నేళ్లుగా వస్తున్న బలమైనటువంటి ఆనవాయి. మేడారం జాతర తేదీలు దగ్గర పడగానే వేములవాడ ఆలయంలో భక్తుల రద్దీ ఊహించినంతగా పెరుగుతోంది. రాజన్న దర్శనం చేసుకుని తలనీలాలు సమర్పించి పవిత్ర ధర్మగుండంలో పుణ్యస్నానాలు ఆచరించి కోడెముక్కులు చెల్లించుకున్న తర్వాతే భక్తులు మేడారానికి బయలుదేరుతారు. మరి ఈ అద్భుతమైనటువంటి సంప్రదాయానికి కారణం ఏమై ఉంటుంది? దీని వెనుక ఉన్న ముఖ్యమైన కారణం రాజన్నకు వనదేవతలకు ఉన్న పవిత్రమైన బంధం. భక్తుల నమ్మకం ప్రకారం శ్రీ రాజరాజేశ్వర స్వామి వనదేవతలైన సమ్మక్క సారలమ్మకు తాత వరుస అవుతారు. ఈ ఆలయాల మధ్య తరతరాలుగా అవిభక్త అవినవ భావ సంబంధం ఉంది. ఈ నమ్మకాన్ని బలపరిచే ఒక ముఖ్యమైన ప్రచారం కూడా ఉంది. అదేంటంటే వనదేవతలు అంటే సమ్మక్క సారలమ్మలు తమకు దర్శించుకోవడానికి వచ్చేటువంటి భక్తులతో ముందుగా వేములవాడలోని మా తాత రాజన్నను దర్శించుకొని వస్తేనే నేను మీ కోరికలు నెరవేరుస్తాను అని, అన్ని శుభాలు కూడా కలగజేస్తానని చెప్పారట. అందుకే తమ భక్తిని ముందుగా తాతకు తెలియజేసి ఆ తర్వాత మనవరాళ్ళైనటువంటి వనదేవతలను దర్శించుకోవడానికి భక్తులు వస్తారు. ఈ నమ్మకమే వేములవాడను మేడారం జాతరలో తొలి మొక్కుల కేంద్రంగా మార్చింది. దీనివల్ల వనదేవతల ఆశీర్వాదంతో పాటు ఆ రాజన్న అనుగ్రహం కూడా లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ విధంగా శైవక్షేత్రమైన వేములవాడకు గిరిజన దేవతల జాతర అయినటువంటి మేడారంకు మధ్య ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక వారధి ఏర్పడింది. రాజన్నకు కోడెమొక్కులు, తలనీలాలు సమర్పించడం, మేడారంలో వనదేవతలకు బెల్లాన్ని బంగారంగా సమర్పించడం, ఈ రెండు కూడా పుణ్యక్షేత్రాల దర్శనం భక్తులకు సంపూర్ణ భక్తిభావాన్ని, శక్తిని ప్రసాదిస్తుందని నమ్మకం. ఈ పద్ధతి తరతరాలుగా సాగుతున్న కేవలం ఒక సంప్రదాయంగానే కాకుండా తెలంగాణ సంస్కృతికి, భక్తి విశ్వాసాలకు ప్రత్యేకంగా నిలిచింది. మేడారం జాతర వస్తే వనదేవతల రణం గుర్తుకు వస్తుంది. ఆ రణానికి ముందు ఆ పోరాటానికి శక్తినిచ్చిన తాత ఆశీర్వాదం తీసుకోవడం భక్తుల దృఢ సంకల్పానికి, నిండైన విశ్వాసానికి నిదర్శనం. ఇకపై మీరు మేడారం వెళ్ళేటప్పుడు మీ ప్రయాణంలో వేములవాడ రాజన్న దర్శనం కూడా భాగమైందని, ఆ వెనుక ఉన్న పవిత్ర బంధం ఏంటో మర్చిపోవద్దు. ఈ అద్భుతమైన విషయాన్ని మీ స్నేహితులు, బంధువులకు కూడా తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలను, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి.